ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికి ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, జై హింద్. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెళగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాంధ్రులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మంది మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
65 కోట్లతో అమృతలో కూడా ఇట్లాంటి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదే విధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషన్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 28 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జూలై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం. వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాములు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాములు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.